తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఆల్రెడీ గత వీడియోలో మనం మాట్లాడుకున్నాం. ఈరోజు గౌరవ తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ముందుకి తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ మీద ఫైల్ అయినటువంటి దాదాపు 17 నుంచి 19 కేసులు బెంచ్ ముందుకి రాబోతున్నాయని. సో అందులో భాగంగానే గంట క్రితం దాదాపు మధ్యాహ్నం 12 గంటల సమయం ముందు బెంచ్ ముందుకు రావడం జరిగింది. సో కోర్ట్ నెంబర్ 1 ఐటమ్ నెంబర్ 33 నుంచి సంబంధించిన అన్ని కేసులు కూడా దాదాపు ఐటమ్ నెంబర్ 48 వరకు ఉన్నాయన్నీ కూడా గ్రూప్ 1 కేసులకు సంబంధించినవే. సో అందులో భాగంగా ఇవాళ మొదటగా గవర్నమెంట్ తరపున పబ్లిక్ సర్వీస్ కమిషనర్ గౌరవ అడ్వకేట్ జనరల్ గారు అయితే వాదనలు ప్రారంభించినట్టుగా మనకు సమాచారం. సో అందులో భాగంగా చాలామంది లేవనెత్తిన అంశం కోటి ఉమెన్స్ కాలేజ్లో కేవలం మహిళలకు మాత్రమే సెంటర్ కేటాయించారని చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ మీద వారి యొక్క వివరణని ఇవ్వడం జరిగింది. గతంలో ఆల్రెడీ సింగిల్ జడ్జి గారి ముందు కూడా దీని యొక్క ప్రస్తావన జరిగిందని, దాన్ని వారు పూర్తిగా అర్థంగా చూడలేదని, సో దానికి వీళ్ళు వివరణ కూడా ఇవ్వడం జరిగింది. సో అది మహిళా కళాశాల కాబట్టి అక్కడ పురుషులకి సరైన సౌకర్యాలు ఉండవనే ఉద్దేశంతో దాన్ని కంప్యూటర్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ద్వారా ఒక ర్యాండమైజ్ ద్వారాగా ఆ మహిళని అక్కడ అలాట్ చేయడం జరిగిందని, సో వారిని అలాట్ చేయడంలో ఎటువంటి పక్షపాతం లేకుండా ముందుకు వెళ్ళారని వారు చెప్పినట్టుగా సమాచారం. అదేవిధంగా పేపర్ కరెక్షన్ చేసినప్పుడు పేపర్ దిద్దిన వారిలో కొంతమంది ప్రైవేటు ఇన్స్టిట్యూట్స్ వారు ఉన్నారన్న చేసినటువంటి ఆరోపణ మీద కూడా వారి యొక్క వివరణ ఇవ్వడం జరిగింది. చాలా మటుకి అక్కడ ఉన్నటువంటి పేపరు ఇవాల్యుయేటర్స్ అందరూ కూడా గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నవారేనని చెప్పేసి, అదేవిధంగా వారెవరు కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లలో మ్యాక్సిమం పనిచేయడం లేదని, అది కేవలం అపోహ అని చెప్పేసి, ఎవరైతే సక్సెస్ఫుల్ కానటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారి యొక్క అపోహలు మాత్రమేనని చెప్పేసి ప్రస్తుతానికైతే వారు వాదిస్తున్నట్టుగా మనకి సమాచారం. సో ఏదేమైనా ఇవాళ దాదాపు పూర్తిగా గవర్నమెంట్ తరపున, అదేవిధంగా సెలెక్ట్ అయిన వారి తరపున వారి యొక్క న్యాయవాదులు వాదించే అవకాశమే కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఈ యొక్క 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మీద వాదనలు జరుగుతూ ఉన్నాయి. సో గవర్నమెంట్ చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నది, ఏదైతే కోటి ఉమెన్స్ కాలేజ్లో కేవలం మహిళలు అనేది ఎవరిని కూడా పక్షపాతంగా కేటాయించలేదని, అది మహిళా కళాశాల కాబట్టి అక్కడ మహిళల సెక్యూరిటీ భద్రత దృష్ట్యా వారి కేవలం మహిళలని, అదేవిధంగా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ని ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్ ర్యాండమైజ్ ద్వారా సెంటర్స్ కేటాయించామని చెప్పేసి చెప్తున్నారు. ఎవరికి పక్షపాతంగా ఏకపక్షంగా వివరించలేదని కూడా వారు వివరిస్తున్నట్టుగా సమాచారం. సో మరి ఒక్కసారి లంచ్ తర్వాత మళ్ళీ పునఃప్రారంభమైన తర్వాత ఏమైనా ముఖ్యమైన అప్డేట్స్ ఉంటే మళ్ళీ మనం ఈవినింగ్ సెషన్లో మాట్లాడుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉండే అప్డేట్. మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం.